ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా విస్తృతంగా ఏర్పాట్లు అయితే చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో సరిగ్గా 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రక్రియను అయితే అధికారుల బృందం అయితే ప్రారంభించిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం ఖమ్మం లోక్సభ స్థానం కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడవచ్చు. భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియను అయితే అధికారుల బృందం అయితే ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి పివి గౌతమ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం పర్యవేక్షణలో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందని చెప్పుకోవాలి. మొత్తం 12,41,135 ఓట్లను అధికారుల బృందం లెక్కించనుంది. సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో పాటు సర్వీస్ ఓటర్లతో పాటు మొత్తం ఈవీఎం కంట్రోల్ యూనిట్లను కూడా అటు టేబుల్ మీదకి చేర్చి ఓట్ల లెక్కింపు ప్రక్రియను అయితే అధికారుల బృందం ప్రారంభించింది. ఇందుకోసం చాలా పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం 1,500 మంది, అదేవిధంగా రెవెన్యూ కావచ్చు, పోలీస్ అన్ని శాఖల బృందం సంబంధించినటువంటి ఉద్యోగ సిబ్బంది అయితే ఎన్నికల విధుల్లో అయితే నిమగ్నమై ఉన్నారు. చాలా పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియను అయితే రిటర్నింగ్ అధికారి ప్రారంభించారని చెప్పుకోవాలి. 10,637కు పైగా పోస్టల్ బ్యాలెట్లు, 485కు పైగా సర్వీస్ ఓట్లు ఇప్పటివరకు పోలైనట్లయితే అధికారుల బృందం చెప్తుంది. సరిగ్గా 8 గంటల మునుపు వరకు కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, ఫోర్సెస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సరిగ్గా 8 గంటల మునుపు వరకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటే ఆ ఓటును కూడా పరిగణిస్తామని ఇప్పటికే రిటర్నింగ్ అధికారి అయితే పూర్తి స్థాయిలో వెల్లడించారు. చాలా భారీ భద్రతను అయితే ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్ల వద్ద అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఒకే కౌంటింగ్ కేంద్రాన్ని ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద అయితే ఏర్పాటు చేశారు. 1,500 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నటువంటి వాతావరణాన్ని మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేస్తుంది. చాలా పటిష్టమైనటువంటి భద్రత ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. చాలా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిగా 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ సెంటర్తో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు 144 సెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. దాదాపు 3 గంటల వరకు తుది ఫలితం వస్తుంది. ఉదయం 9 గంటల వరకు తొలి ఫలితం నమోదవుతుందని చెప్పి వెల్లడిస్తామని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం 117 టేబుల్ను ఏర్పాటు చేశారు 8 హాళ్లలో. చాలా స్పష్టంగా అంటే ప్రతిసారి సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ కోసం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం, ఆ తర్వాత సర్వీస్ ఓటర్లు లెక్కించడం, ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఒకేసారి మొత్తం 8 హాళ్లలో 117 టేబుల్లు ఏర్పాటు చేశారు. విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవాలి. మొత్తం 1,896 పోలింగ్ కేంద్రాలు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నాయని చెప్పుకోవాలి. సో 1,896 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి 1,896 ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లను కూడా టేబుల్ మీదకి చేరుస్తారు. అయితే ఈసారి మరొక హాల్లో కూడా ఒక 2 రౌండ్లతో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను కూడా ఒకేసారి సరిగ్గా 8 గంటల సమయానికే ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం 8 హాళ్లలో ఉన్నటువంటి 117 టేబుల్లలో లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. సో ఈవీఎంలను, కంట్రోల్ యూనిట్లను, కౌంటింగ్ ఏజెంట్లు, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్లు, అదేవిధంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ల సమక్షంలో పూర్తి స్థాయిలో ఈవీఎంలను అయితే టేబుల్ మీదకి చేర్చారు. సో ఒక్కొక్కటి ఈవీఎంను లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం అత్యధికంగా 21 రౌండ్లు ఉంటాయని చెప్పి అధికారుల బృందం అయితే చెప్తుంది. ఎన్నికల అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. సో పాలేరు, సత్తుపల్లిలో అత్యధికంగా 21 రౌండ్లలో ఫలితం వెల్లడవుతుందని, అత్యల్పంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 13 రౌండ్లలో ఫలితం వెల్లడవుతుందని అయితే అధికారులు చెప్తున్నారు. సరిగ్గా ప్రతి అరగంటకు ఒక రౌండ్ పూర్తవుతుందని, మొత్తంగా 9 గంటలకు మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడిస్తామని చెప్పి అయితే ప్రస్తుతం ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల వరకు ఖమ్మం పార్లమెంటు స్థానం ఎవరికి దక్కబోతుందనే అంశాన్ని అధికారికంగా అటు ఎన్నికల అధికారులు అయితే వెల్లడించే అవకాశం ఉంది. ఆ తర్వాత అధికారికంగా ధృవీకరణ పత్రం అయితే ఇచ్చే అవకాశం. మొత్తం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చాలా హోరాహోరీ ఫైట్ నడిచిందని చెప్పుకోవాలి. చాలా ఎన్నికలకు మునుపు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చాలా హోరాహోరీ ప్రచారాన్ని అయితే తలపెట్టాయి. ఒకవైపు సిట్టింగ్ సీట్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ విస్తృతంగా శ్రమిస్తే ఖచ్చితంగా ఖమ్మంలో బోని కొట్టాలన్న ఒక కుతూహలాన్ని కమలం శ్రేణులు అయితే చూపించే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ చాలా అత్యధికమైనటువంటి హోప్స్ ఖమ్మం పార్లమెంట్లో పెట్టుకుంటూ వస్తుంది. దాదాపు కని విని ఎరుగని రీతిలో 2 లక్షల పైచిలకు మెజారిటీ ఖమ్మం పార్లమెంట్లో దక్కుతుందని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పటికే పొంగులేటి తన వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపారు. ఆయన
విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. కొంత అభ్యర్థి ప్రకటన ఆలస్యమైనప్పటికీ కాంగ్రెస్కు అటు 7 నియోజకవర్గాల్లో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కావడం, మరోవైపు కాంగ్రెస్ మిత్రపక్ష కూటమిగా ఉన్నటువంటి సిపిఐ మరొక స్థానంలో ఉండడంతో పూర్తిగా ఎమ్మెల్యేలంతా కూడా తమ భుజస్కంధాలపై భారాన్ని వేసుకొని ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహించారు. చాలా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ వస్తుంది. ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో తాము బోని కొడతాము, సిట్టింగ్ స్థానాన్ని ఏ స్థితిలో కూడా చేజిక్కించుకోకుండా వదిలిపెట్టామంటూ కూడా బీఆర్ఎస్ ఒక హోప్ వ్యక్తం చేసింది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఎన్నికల అన్నిటికంటే ముందుగానే ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఖచ్చితంగా ఖమ్మంలో బోని కొట్టాలన్న ఒక కుతూహలాన్ని మొదటి నుంచి కూడా బీజేపీ కనబరిచింది. అందరికంటే అంటే అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీల కంటే ముందస్తు ప్రచారాన్ని చేయగలిగింది, అత్యధికంగా ప్రచారాన్ని చేయగలిగింది. ఎక్కువ సమయం ప్రజాక్షేత్రంలో బీజేపీ నిలిచిందని చెప్పుకోవాలి. సో బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్రావు ఇక్కడ నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డి ట్రిపురల్గా ఆయన నిలిచారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆయన లోక్సభ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. సో బీఆర్ఎస్ తరఫున సో ముగ్గురు చాలా కీలకమైనటువంటి నేతలు ఈసారి కీలకమైనటువంటి పార్టీలు బరిలో నిలిచాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా గమనిస్తే ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంటు లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధిస్తారని మొదటి నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ చెబుతూ వచ్చాయి. అయితే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పింది నిజం కావు, ఖచ్చితంగా మేము గెలుస్తామంటూ అటు ఎవరికి వారే ఒక ధీమాను విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా స్వల్ప మెజారిటీతో అయినా బయటపడుతుందన్న ఒక విశ్వాసాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యక్తం చేస్తుంటే ఖచ్చితంగా ఖమ్మంలో త్రిముఖ పోటీలో తమకే కలిసి వస్తుందన్న ఒక భావనను ఆశాభావాన్ని కూడా అటు బీజేపీ వ్యక్తం చేస్తుంది. సో చాలా టఫ్ ఫైట్ అయితే నెలకొందని చెప్పుకోవాలి. మొత్తమైనటువంటి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏదేమైనా మరికొద్ది సేపట్లో ఈవీఎంలో నిశ్చితమైనటువంటి అభ్యర్థుల భవితవ్యం అయితే బహిరంగం కానుంది. పూర్తి స్థాయికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు సువిశాలమైనటువంటి ప్రాంగణంలో మొత్తం 8 హాలలో 1896 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అటు ఈవీఎంలను కంట్రోల్ యూనిట్లను 117 టేబుల్ల ద్వారా మొత్తం 21 రౌండ్లలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థి యొక్క భవితవ్యం తేల్చబోతున్నారు. ఇప్పటికే వరకు 3 మంత్రుల ఇలాకాలో ఎవరు పాగా వేస్తారు, ఖమ్మం పార్లమెంట్ ఎంపీ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారని చాలా పెద్ద ఎత్తున ఒక ఉత్కంఠ మీమాంస ఇప్పటికీ ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా ప్రజలు నెలకొందని చెప్పుకోవాలి. ఒకవైపు తెలంగాణలో అత్యంత హాట్ సీట్గా స్వీట్ సీట్గా మారినటువంటి ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు అటు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు విస్తృతమైనటువంటి ప్రచారం చేశాయి. తమ అధినేతలను కూడా రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారాన్ని అయితే చేశాయని చెప్పుకోవాలి. సో పెద్ద ఎత్తున ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది, ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఎన్నికల అధికారులు ఒక్కొక్కరిగా ప్రస్తుతం పరిశీలకులు కూడా ఖమ్మం కౌంటింగ్ కేంద్రానికి చేర్చుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి అసంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్నారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో 144 సెక్షన్ మరింత కట్టుదిట్ట చేసే ప్రయత్నం అయితే అటు అధికారులు కూడా చేశారు. డ్వాగ్ స్క్వాడ్తో పాటు ఇతరత్ర అన్ని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షణను ఖమ్మం సిపి సునీల్ దత్ సమీక్షిస్తూ ఉన్నారు. ఒకవైపు ఖమ్మం కలెక్టర్ గౌతమ్తో పాటు సిపి సునీల్ దత్ ముందస్తుగా అన్ని అంశాలను అధికారులకు శిక్షణ ద్వారా అందించే ప్రయత్నం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం ప్రత్యేకమైనటువంటి శిక్షణను కూడా అధికారులకైతే అందజేసిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం చాలా హడావిడి ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కౌంటింగ్ సెంటర్కి ఏ రాజకీయ పార్టీ యొక్క అభ్యర్థి అయితే చేరుకోలేదు. ప్రస్తుతం కౌంటింగ్ ఏజెంట్లు మాత్రం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, మొత్తం 35 మంది అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లు కూడా దాదాపు 5,000 మంది కౌంటింగ్ సెంటర్కి చేరుకున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా చాలా ప్రశాంతంగా సజావుగా అయితే ప్రారంభమైంది అని చెప్పుకోవాలి. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు సర్వీస్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎం ఓట్లను కూడా ప్రస్తుతం ఒకేసారి 8 హాలలో కలిపి 117 టేబుల్ల ద్వారా లెక్కించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణలో అత్యంత కీలకమైనటువంటి ఖమ్మం స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారనేది చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతూ వస్తుంది. ఇప్పటివరకు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవాలి. మొత్తం 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవగా మరో మిత్రపక్ష కూటమిగా ఉన్నటువంటి సిపిఐ కొత్తగూడెం స్థానాన్ని కైవసం చేసుకుంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్కు కంచుకొట్టగా ఉన్నటువంటి ఖమ్మంలోనే ఖచ్చితంగా బోని కొట్టాలన్న ఒక కుతూహలాన్ని బీఆర్ఎస్ బీజేపీ కనబరుస్తున్నాయి. మరి వేచి చూడాలి. త్రిముఖ పోటీగా సాగినటువంటి ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో మరి కొద్దిసేపట్లో తేలిపోతుంది. ఇది నరేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం కౌంటింగ్ సెంటర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.